బస్తీకి ఎవరు వస్తలేరు డ్యూటీ కూడా చాలా ఇబ్బందులు అవుతుంది. కచరా ఎక్కడంటే అక్కడే చిన్న చిన్న పిల్లలు ఆడిటోళ్ళు చేసిండు. ఇప్పుడు పండుగ వచ్చింది, ఎవరు వస్తలేరు డ్యూటీ. మామూలు టైంలోనే గుమ్మాలు అంత పెద్దగా కట్టుకున్నారు, మరి వర్షాకాలం అయితే వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా కట్టుకోవాలి. బయటకు వెళ్ళే రానికి కాదు, లోపలికి వెళ్ళి బయటకు రారు, లోపటే ఉంటారు. మళ్ళీ రోడ్లకి వెళ్ళి బాగా నీళ్ళు వచ్చేస్తుంది. రావాలి మళ్ళీ ఏం బాధ, పిల్లలు పడతారు, పెద్దలు ముసలు పడతారు, ఏం చేస్తారు మరి కాళ్ళ చేతులు ఇరిగిపోతాయి. ఎవరు చూస్తారు మాకు గరీబోళ్ళకు? ఎవరు చూస్తారు? ఎవరు వస్తారు? మరి దొరుకుతుంటుంటే ఇప్పుడు ఏం లేదు. వాళ్ళు ఉన్నప్పుడుగా మొత్తం సంవత్సరం బట్టలు గిట్టలు పైసలు ఏమైనా ఇస్తుంటుంటే ఈ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రజాపాలన చేస్తాం, ప్రజలందరికి మంచి చేస్తాం అని చెప్తున్నారు కదా. ఏం చేసిండ్రు మంచికి? ఎవరికి ఏం గ్యాస్ పైసలు తక్కువ చేసిండ్రా, కరెంట్ బిల్ ఏం తక్కువ చేసిండ్రా? ఏం చెయ్యలేరు. ఏం లేదు, ఏం లేదు. 200 యూనిట్లు అయితే డబ్బులు తీసుకోవట్లేదు అంట, కరెంట్ బిల్ తీసుకోవట్లేదు. మాకు లేదు, తీసుకుంటున్నారు. 500 గ్యాస్ వస్తుందంట కదా. లేదు, అది కూడా వస్తలేదు. 900కే గ్యాస్. పెన్షన్ వస్తుందా మీకు? నాకు వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 2000. 4000 ఇస్తానన్నారు. లేదు, 5-6 నెలలు అయింది చెప్పి. 4000 ఇస్తాను కూడా లేదు. 2000 లేదు, లేదు, అది కూడా లేదు. నాకే ఇది పింఛన్ వాళ్ళకి అది ఇయ్యదన్నారు కదా, వయసు పిల్లలకి ఇస్తా అన్నారు. ఆ పిల్లలు కూడా ఇస్తలేరు. బస్ ఫ్రీనేనా? మేము వెళ్ళాము బస్సులు, ఎక్కడ వెళ్ళలేము, కాళ్ళ నొప్పితోని బస్సులకి వెళ్తలేము ఎక్కడ కూడా. ఇప్పుడు బస్సు ఉచితమైన బస్సు అందరికి మంచిదే కదమ్మా. ఫ్రీ అయిపోతే ఏమైతుంది తమ్మి? ఆటోలు అయితే చచ్చిపోతుండ్రు కదా, బస్సు అయితే ఫ్రీ చేస్తుండ్రు ఆడోళ్ళకి. మగళ్ళకి ఏమున్నది? మగ మనిషి ఏం చేయాలి? ఆటో నడుస్తూ తినాలి, చిన్న చిన్న పిల్లలు, మళ్ళీ ఆవిడ పైసలు కట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడైతే ఏం సౌలత్ ఉన్నది మగ మనుషులకి? ఏం లేదు. ఈ బస్సు వల్ల ఉపయోగం ఏం లేదంటారా? సార్ అందులో కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఒక జుట్టు ఒక చేతిలో వచ్చేయడం, బస్సులో కూర్చోడం. ఫ్రీ బస్ ఎందుకు అబ్బాది? మేము ఆడవాళ్ళం ఫ్రీ బస్ అని అంటున్నారు కానీ కూర్చుంటే ప్లేస్ లేదు, ఏం లేదు, నిలబడాలి, తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఇంకేం లేదు. ఫ్రీ బస్ అంటే ఏముంది అసలు? లేదు, ప్లేస్ లేదు, ఆడలేదు, మొగ లేరు, జెంట్స్ లేదు, లేడీస్ లేదు, అంతా ఇరికి ఉండాలి. ఫ్రీగా అంటే ఒక సీట్ అన్నా ఏదైనా దొరకాలి కదా మనకి. సీట్ లేకుండా జెంట్స్ లేడీస్ అంతా మిక్సింగ్ అయ్యి పైన పడాలి, అట్లా అయిపోయింది. చూస్తే మీ బస్తీ రోడ్లు చూస్తే ఎక్కడ బట్టి అక్కడ ఆగిపోయింది. సో ఇక్కడ మనం పిల్లల్ని చూస్తా ఉన్నాం, వీళ్ళంతా ఆడుకునే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు వర్షాకాలం అయితే ఇంకా ఇబ్బంది పడతారు కదా. చాలా ఇబ్బంది పడతారు. మాకైతే ఇంకా చాలా ఇబ్బంది ఉంది. మా ఇంటికి అయితే చాలా పైనుంచి నీళ్ళు వచ్చి ఇంత సరిగా జోరిపోయి ఇంట్లో వెళ్ళిపోతాయి. అలా బయట రానికి అవసరం అడవంతే లేదు. ఎట్లా రసుడు అండి, రోడ్డు మీద ఎవరు వచ్చి వస్తలేదు. నెలకొక్కసారి ఒక్కరు వస్తుండ్రు, ఊడ్సి వెళ్ళిపోతుండ్రు, కానీ డైలీ వస్తలేరు. నీయారి ఎవరు వస్తలేరు.